అది కదా ఫ్రెండ్స్, మేము ఈరోజు ఈ మామిడికాయలు అన్నీ హార్వెస్ట్ చేశాడనమాట మా అబ్బాయి. వీటిని ఈ బుట్టలో ఈ మామిడికాయలు చూస్తుంటే నాకు అంటే నేను ఈ మధ్య రీసెంట్గా మంత్రాలయం పోయినప్పుడు అదే బొమ్మ, అదే స్టోరీని తలపింపు చేసేటట్టు చుట్టుపక్కల బొమ్మ ఉంది. మీకు ఇప్పుడు నేను చెప్తుంటేనే మీ మైండ్లో ఏం తట్టిందో అది కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీకేమనిపించింది, మాకే అదే అనిపించింది అని అనిపించిందా, లేదా మాకేం అనిపించలేదా అనేది ఏదనేది కామెంట్ చేయండి. నాకు మాత్రం పొద్దున్నే ఇది హార్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టేసినారనమాట బండపైన. పెట్టినప్పటి నుంచి నేను ఇంక ఇవి ఫస్ట్ కోసినట్టు దేవుడి దగ్గర పెట్టిపోరా ఒక 2 అని చెప్పినాను. ఫస్ట్ కాదు, చాలాసార్లు కోసినాము, తిన్నాము కూడా, చాలామందికి కూడా ఇచ్చినాము కూడా. ఇంకా ఇవి ఉన్నాయి చూడండి. పిల్లలు మనం ఎలాగ పెంచితే మన పిల్లలు కూడా, మనం ఎలాగుంటే మన పిల్లలకు కూడా ఆటోమేటిక్గా అవే ఆలోచనలు వస్తాయి అనడానికి నాకు ముచ్చటేసి టక్కని ఫోన్ ఆన్ చేసినాను అనమాట. మా వాడికి అసలు ఇష్టం ఉండదు. కాకపోతే నీకేమనిపించింది నాన్న ఇప్పుడు ఈ బుట్టలో మామిడి పళ్ళు చూస్తేనే ఏమనిపించింది నీకు? అదే శ్రీకృష్ణుడు ఆ 2 మామిడికాయలు తీసుకుంటే మామిడికాయలకి అంటే మళ్ళీ మామిడికాయలు అంటే తీసుకుంటాడు కదా ఊరికనే. ఒక కూరగాయలు అమ్ముకునే పండ్లు అమ్ముకునే ఆమె వస్తుంది కదా, ఆమె వచ్చినప్పుడు పిల్లోడు వచ్చినాడు కదా అని అనేసి అదే నువ్వే చెప్పు, నువ్వు చెప్తేనే బాగుంటుంది. అంటే పిల్లడు వచ్చాడు కదా 2 మామిడికాయలు ఇస్తుంది. మామిడికాయలు ఇస్తే తను చిన్న చెడ్డి వేసుకొని అట్లా ఇట్లా తిప్పింట పోతుంటే తర్వాత ఆ బుట్టలో చూస్తే అవన్నీ బంగారు అయిపోతాయి. 2 పండ్లు ఇస్తే పట్టుకోలేక మోసుకొని ఇట్లా తిప్పుకుంటూ పోతాడు కృష్ణుడు. పోతే తర్వాత కొంచెం బుట్టలో బట్ట ఇట్లా ఓపెన్ చేయంగానే దాని నిండా మనులు మాణిక్యాలు కనిపించినట్లు అట్లా మనతో ఏది ఉన్నింది కానీ అది భగవంతునికి అర్పణ చేస్తే మనకు ఉన్నిందే కానీ, మనం తినే ఒక పిడిసన్నంలోనే కానీ పరమాత్మని ఆ తండ్రి నువ్వే ఇచ్చినవాడు, నువ్వే తీసుకునేవాడు, నువ్వే అని ఒక శ్లోకంలో ఉండేది ఏందిరా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణి. అది ఓకే. ఇంకొక శ్లోకం ఉంచాడు, హరిర్దాత హరిర్భోక్త హరిరన్నం ప్రజాపతి హరిర్విప్ర శరీరస్య శరీరస్తు భుక్తే భోజయతే హరిహి. హరిహి ఇచ్చేవాడు నువ్వే, తీసుకునేవాడివి నువ్వే, అగ్ని అదే వైశ్వానరు అన్నీ నువ్వే అని అన్నట్టు. అందుకనే మనం ఏమి లేదు, నిమిత్త మాత్రలు అనమాట. అది విషయం అండి. నాకు ఎందుకో వీడియో చేయాలనిపించింది. ఒక్కరికన్నా కనెక్ట్ అనిపిస్తే నిజంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయండి మీకేమనిపించింది. ఇలాగ బుట్టలో పళ్ళు అందుకనే నాకు కూడా అలాగే అనిపించింది. నేను చెప్పలేకపోయినాను అనమాట. వాడు చూడంగానే వాడు ఎక్స్ప్రెస్ చేసే పార్టీకి నాకు వీడియో తీయాలనిపించింది. అబ్బా మరోలా కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే. జై శ్రీకృష్ణ. స్టోరీ పెడతా.